ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి లిడియాను గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ 10 నిమిషాలు మనకు టైం ఇచ్చారు. కానీ లిడియా మరి బాగా పాటలు పాడేది, అంతేకాదు మరి చర్చిలో సాక్ష్యం కూడా చెప్పేది. మరి ఇల్లు ఓపెన్ అయినప్పుడు, లేకపోతే పునాది కానించి అనా నువ్వు రావాలి అని మరి నన్ను పిలిపించుకొని మరి పునాది వేసాం. అంతేకాకుండా మరి దారుబంధనం పెట్టాలన్నా కూడా నన్నే పిలిపించింది. కుమారుడికి పేరు పెట్టాలన్నా నన్ను పిలిపించింది. అంతేకాదు ఆ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి మాకు బంధువు అని. తర్వాత నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా ఇట్లాంటి సంగతి పిచ్చి గారు అని. అవునా అని అప్పుడప్పుడు వచ్చేవాడిని, వచ్చి మాట్లాడేవాడిని. అన్నా నువ్వు ఎప్పుడు వచ్చినా బాధలో ఉన్నప్పుడు వస్తావన్నా అని ఎక్కువసేపు మాట్లాడి ప్రార్థన చేసి బలపరిచిపోయేవాడిని. కాబట్టి మరి లిడియా ఎట్ట మరి వచ్చినప్పుడు ఆమె ఎంతో పాస్టర్ గారిని గౌరవించేది, కానుకిచ్చేది. ఎందుకులే మనం ఇంత కష్టంలో ఉన్నావు కదా అన్నా కూడా, లేదన్నా పాస్టర్ వచ్చినప్పుడు ఇవ్వకుండా తప్పదన్నా అని. కాబట్టి ఎంతో మరి విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి మరి దైవజనుల్ని ప్రేమిస్తూ మంచిగా పాటలు పాడుతూ వచ్చి ఉండేది. ఆ తర్వాత మరి మా చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, అన్నా వద్దులే అన్నా నేను రాలేనని. సరే అమ్మ ఎక్కడ కనబడ్డా వందనాలు చెప్పేది. మరి కొన్ని పరిస్థితులను బట్టి ఆమె రాకుండా మానేసింది. అయినా ప్రార్థన చేసేవాడిని, కనపడేప్పుడు వందనాలు. మరి ప్రత్యేకంగా పోయింది కాబట్టి నేను ఎప్పుడు మరి ఇంటికి రాలేదు, కానీ మరి ఎక్కడ కనపడా వందనాలు చెప్పేది. మంచి విశ్వాసిగా జీవించింది. అంతేకాకుండా మరి కుటుంబం, పిల్లలు అంటూ ఆమె ప్రయాసపడింది, కష్టపడి ఇల్లు కట్టుకుంది. కాబట్టి మరి ఆమె యొక్క సంగతి తెలిసినప్పుడు నేను పులివెందుల్లో ఉన్నా. అప్పుడే దిగాను అక్కడ మీటింగ్ విషయంలో, మళ్ళా రాలేకపోయా. కాబట్టి ఎంతో బాధపడ్డాను. కానీ ప్రార్థన చేశా, ప్రభువా ఏమిటి మరి ఇలా పరిస్థితి అని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, నిన్ను ఆశీర్వదించిన వాడిని వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాలే అన్నాడు. కాబట్టి ఆ మాటకి ధైర్యం వచ్చి ప్రభువా అని చెప్పి అప్పటి నుంచి ప్రార్థన చేయటము మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తున్న ప్రతి ఉదయకాలం చర్చిలో. కాబట్టి దేవుడు మరి కుటుంబాన్ని, తల్లి లేని లోటును తీర్చాలని మరి మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. ఇంతటితో ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.